గుడ్ ఆఫ్టర్నూన్, మీరు చూస్తుంది టీ న్యూస్. నేను కార్తిక్. అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు వేర్నపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు. అనంతరం 3:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత 4 గంటలకు మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కాన్స్టిట్యున్సీల వారీగా విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంగళ్లపల్లి, ముస్తాబాద్ మరియు సిరిసిల్ల టౌన్ కు సంబంధించి విస్తృత సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ఇటు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ రోజు వీర్నపల్లి మరియు ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మరికొద్దిసేపట్లో ఇటు వీర్నపల్లిలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ నెల 12న కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ కథనపేరి అంటే ఎన్నికల శంకరామం ఇక్కడి నుంచే పూరిస్తారు. ఇక్కడ నుంచే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారికి ఇది కరీంనగర్ జిల్లా అంటే ఒక సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒకవైపు, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండా ఎగరవేయాలి, మరియు లోక్సభలో తెలంగాణ గలం వినాలంటే తప్పకుండా గులాబీ జెండా ఎగురుతేనే మన తెలంగాణ సమస్యలు తీర్చవచ్చు అనే లక్ష్యం. ఈ లక్ష్యం నుంచే ఈ విస్తృత స్థాయి సమావేశాలు కేటీఆర్ గారు నిర్వహిస్తే ఈ రోజు వీర్నపల్లి మరియు ఎల్లారెడ్డిపేటలో నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ వేణు.